హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్టడీ వెల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఒలాప్ టెక్నాలజీ. అంటే ఆన్‌లైన్ అనలిటికల్ ప్రాసెస్ అని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో చూసాం కదా! ప్రీవియస్ వీడియోలో. ఆ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో మనం బాటమ్ లేయర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ మిడిల్ లేయర్ ఏం చేస్తుంది ఇలా మాట్లాడుకున్నాం కదా! ఈ మిడిల్ లేయర్‌లో జరిగేది ఏంటి అంటే ఒలాప్ సర్వర్స్. ఈ ఒలాప్ సర్వర్ అనేది ఏం చేస్తుంది? అసలు ఒలాప్‌లో మనం మల్టీ డైమెన్షనల్‌గా డేటాని స్టోర్ చేయాలి అనంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? మనం ఏం చేస్తే మల్టీ డైమెన్షనల్‌గా డేటా అనేది స్టోర్ అవుతుంది? ఈ స్టోర్ అవ్వడానికి కావాల్సిన ఆపరేషన్స్ ఏంటి? మల్టీ డైమెన్షనల్‌గా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా! ప్రీవియస్ వీడియోలో లొకేషన్స్ అన్నీ ఒకలాగా గాని, క్వార్టర్స్ అన్నీ ఇలాగా క్వార్టర్ టైమింగ్స్ బేస్ చేసుకొని గాని, లేదా ఐటెమ్స్ బేస్ చేసుకొని గాని, ఓ మల్టీ క్యూబ్స్ ఎలా అంటే మనం ఒక ఫ్యాన్సీ స్టోర్‌లోకెళ్తే ఒక మిర్రర్ దగ్గర మనకి ఆహ్, ఒక బాక్స్ లాగా హ్యాంగర్స్ అన్నీ ఒక ప్లేస్‌లోకి మళ్ళా దాన్ని రొటేట్ చేస్తే ఇంకొక ప్లేస్‌లో మళ్ళీ ఇంకొక ఐటెమ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ రొటేట్ చేస్తే ఆహ్, ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఒకటి రొటేట్ చేస్తే బ్యాంగిల్స్ ఉంటాయి. అలాగ మనం ఏంటంటే ఒక్కొక్క ఐటెమ్‌ని ఒక్కొక్క వేలో మనం డేటాని అనేది మనం స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేయడానికి ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ఆపరేషన్స్ ఏంటి అసలు? ఈ ఒలాప్‌లో మనం యూజ్ చేస్తున్న ఆపరేషన్స్ ఏంటి అనేది అంటే ఇక్కడ ఒలాప్ అనేది ఏంటి అంటే స్టాండ్స్ ఫర్ ఆన్‌లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఈ ప్రాసెసింగ్‌లో జరిగేది ఏంటి అంటే మనకి ఒలాప్ అనేది బేసిక్‌గా ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్. ఇక్కడ ఏంటి అంటే ఒలాప్‌ని యూజ్ చేసి మనం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఈ ఒలాప్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద మల్టీ డైమెన్షనల్ డేటా. ఈ డేటాని యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇన్ మల్టీ డైమెన్షనల్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ యాస్ ఎ డేటా క్యూబ్ విత్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఏంటి అంటే డేటా క్యూబ్ అనేసి అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇదంతా కలిపితే ఒక డేటా క్యూబ్. ఇదంతా. ఈ లైన్ అంతా ఒక టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లైన్ అంతా తీసుకున్నట్లయితే ఇదంతా ఒక డేటా. ఏంటంటే స్లైసెస్ అనమాట. ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌లో మనం డేటాని మెయింటైన్ చేస్తున్నాం. ఈ పార్ట్ అంతా ఒక డేటా. మళ్ళీ ఈ పార్ట్ అంతా ఒక డేటా. అంటే పార్ట్స్ కింద మనం డేటాను మెయింటైన్ చేసేదాన్ని ఏమంటామంటే క్యూబ్స్ అంటాం. ఈ డేటా క్యూబ్స్‌ని మనం మెయింటైన్ చేస్తున్నామంటే అసలు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌ని మనం మెయింటైన్ చేస్తాం. సో, ఇక్కడికొచ్చేసరికి అంటే ఈ పార్ట్‌లో డేటాని స్టోర్ చేసేటప్పుడు అసలు ఏంటి అనేది మనం చేయాలి అనంటే దేర్ ఆర్ 4 ఒలాప్ ఆపరేషన్స్ ఆర్ అవైలబుల్. 4 ఒలాప్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 4 ఒలాప్ ఆపరేషన్స్‌లో ఏంటి అంటే ఫస్ట్‌ది రోల్ అప్ ఆపరేషన్. సెకండ్ వన్‌దొచ్చేసి ఏంటంటే డ్రిల్ డౌన్ ఆపరేషన్. నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్ ఆపరేషన్ అండ్ పివట్ ఆపరేషన్స్. బేసిక్‌గా ఒలాప్ ఆపరేషన్స్ ఎన్నున్నాయి అంటే ఒలాప్ ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ ఉన్నాయి. 4 ఆపరేషన్స్‌లో ఫస్ట్ వన్ రోల్ అప్, రెండోది డ్రిల్ డౌన్ అండ్ స్లైస్ అండ్ డైస్ అండ్ పివట్. ఈ రోల్ అప్ అంటే ఏంటి అసలు మనకి చేస్తున్నామంటే ఇక్కడ చూడండి రోల్ అప్. ఈ రోల్ అప్ ఏంటి అంటే అగ్రిగేషన్ అంటే ఈ రోల్ అప్ ఏం పెర్ఫార్మ్ చేస్తుంది అంటే అగ్రిగేషన్ ఆఫ్ డేటా క్యూబ్ బై క్లింబింగ్. ఇక్కడ ఏంటి అంటే మనకి బేసిక్‌గా ఆహ్, ఎక్కువ డేటా అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుందనమాట. దీన్ని ఈ రోల్ అప్ ఆపరేషన్ యూజ్ చేసి అది సైజెస్‌ని తగ్గిస్తుందనమాట. బేసిక్‌గా సైజెస్‌ని మనకి రెడ్యూస్ చేయటానికి యూజ్ చేసేది. ఈ రెడ్యూస్ ఏంటంటే ఇక్కడికొచ్చేసరికి నంబర్ ఆఫ్ టైమ్ పార్ట్స్, టైమ్ ఇంటర్వెల్స్ లేదా టైమ్ పార్ట్స్ అని చెప్పమంటాము. క్యూ4, క్యూ3, క్యూ2 ఇట్లా క్వార్టర్స్‌ని బేస్ చేస్తున్నాం. లొకేషన్స్ వచ్చేసి ఏంటంటే రాజమండ్రి, యూఎస్ఏ, చెన్నై ఇలా. కిందకొచ్చేసరికి ఏంటో చూడండి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము. ఏదో ఒక హాస్టల్‌కి సంబంధించిన డేటా గానీ, లేదా ఐటెమ్స్‌కి సంబంధించిన డేటా, షాప్‌కి సంబంధించిన డేటా, సెక్యూరిటీకి ఇక్కడ ఏంటంటే దీస్ ఆర్ ద ఐటెమ్ టైప్స్. ఈ టైప్స్‌ని మనం చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే డేటాని మనం రోల్ అప్ ఆపరేషన్‌ని యూజ్ చేసి ఇక్కడ రోల్ అప్ ఆపరేషన్‌ని యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే సిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి రాజమండ్రి, యూఎస్ఏ, చైనా ఇలా ఉన్నాయి. ఈ సిటీస్‌ని మనం ఏం చేస్తామా కంట్రీస్‌గా చేసేసుకుంటాం. ఇప్పుడు చూడండి అమెరికాలో ఉన్నామనుకోండి. మీది ఎక్కడ అని అడిగారనుకోండి. నాది ఎక్కడో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్న పర్టిక్యులర్ లొకేషన్ ఇట్లా చెప్పం మనం. ఏంటంటే ఇండియన్.
మనం ఏం చెప్తున్నాం? అఫ్‌కోర్స్ ఇండియాలో మళ్ళా స్టేట్ ఉంటుంది. స్టేట్‌లో మళ్ళీ నీ సిటీ ఉంటుంది. కానీ ఓపెన్‌గా మనం ఏం చెప్తామంటే మీదెక్కడ అని అడిగేసరికి ఐ యామ్ ఎన్ ఇండియన్ అంటాం. సో, మనం ఏం చెప్తున్నామంటే దాన్ని కలిపేసుకుంటున్నామనమాట. తగ్గించేసుకొని చెప్తున్నాం. సో, రోల్ అప్ ఆపరేషన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, లార్జ్ సైజులో ఉన్నది కాస్త స్మాల్ సైజులోకి రెడ్యూస్ చేసుకుంటాము. అంటే దాన్ని కామన్ చేసేసుకుంటాం. క్లింబింగ్ అనేసరికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఆహ్, దగ్గరికి చేసేసుకుంటామనమాట. లైక్ లింబింగ్ ఈజ్ బేసిక్‌గా చెప్పాలంటే అది సపోర్టింగ్ నిచ్చెన అన్న టైప్‌గా అంటాం గదా! సో, తగ్గించేసుకుంటాం. ఈ క్లింబింగ్ అప్ కాన్సెప్ట్ హైరార్కీ ఫర్ ఏ డైమెన్షనల్. ఇక్కడేంటంటే స్టెప్ బై స్టెప్ హైరార్కీ కింద డైమెన్షనల్ డేటాబేస్‌ని మనం చూపించుకుంటాం. ఇదేంటి అంటే ఈ డైమెన్షన్స్ అనేవి రిడక్షన్ చేయడానికి. ఇక్కడ ఇన్ని నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా! దీన్ని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి. లార్జ్ సైజ్ ఉన్నదాన్ని మనం దానికొక సెపరేట్ నేమ్‌ని మెన్షన్ చేసేసుకొని రోల్ అప్‌ని ఆపరేషన్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే, ఈ లొకేషన్స్‌లో ఉన్న వాటిని మనం సిటీస్ కింద గాని, కంట్రీస్ కింద గాని మార్చేసుకొని సైజ్‌ని రెడ్యూస్ చేసుకుంటున్నాం. ఈ రెడ్ ఈ సైజ్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేసేది రోల్ అప్ ఆపరేషన్ అయితే, నెక్స్ట్ డ్రిల్ అప్ ఆపరేషన్ ఏంటంటే, రోల్ అప్‌కి రివర్స్ అనమాట. రోల్ అప్‌కి రివర్స్. రోల్ అప్‌లో ఏం చేస్తున్నాం? లార్జ్ సైజ్‌ని కాస్త మనం ఉన్న సైజ్‌ని కాస్త రెడ్యూస్ చేసుకుంటున్నాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డ్రిల్ అనే దానికి ఏం చేస్తున్నాము? డ్రిల్ డౌన్ ఈజ్ రివర్స్ ఆపరేషన్ టు రోల్ అప్. రోల్ అప్‌కి ఆపోజిట్ అనమాట. అంటే చిన్న సైజెస్‌ని కాస్త పెద్ద సైజెస్ కింద ఎలాబరేట్ చేసుకుంటామనమాట. ఎలాబరేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే డ్రిల్ డౌన్ ఈజ్ ఎ రివర్స్ ఆపరేషన్ టు రోల్ అప్. నెక్స్ట్ ఇక్కడికి ఏం చేస్తున్నాం? బై స్టెప్పింగ్ డౌన్ టు కాన్సెప్ట్ హైరార్కీ ఫర్ ఏ డైమెన్షన్ బై ఇంట్రొడ్యూసింగ్ ఏ న్యూ డైమెన్షన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ రోల్ అప్‌లో ఏం చేసాము? ఎక్కువగా ఉన్న వాటిని మనం తగ్గించేసుకొని చిన్నగా చూపించుకున్నాం. కానీ ఇక్కడ దానికి ఏం చేస్తున్నామంటే ఆపోజిట్ కదా చేస్తున్నాం. సో, క్యూ1, క్యూ2, క్యూ3 ఇలాగే ఉన్నాయి. వీటిలో మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ1 నుంచి క్యూ4 వరకు ఏదో మామూలుగా చూపించేసుకుంటున్నాం అనుకోండి. కానీ డ్రిల్ డౌన్ యూజ్ చేయటం వల్ల మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ 4 ఉన్న వాటిల్ని కాస్త నేను 4, 3 ఆర్ 12 కింద చేసుకుంటున్నాను. ఎలాగా? జాన్యువరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అలాగా 12 మంత్స్ కింద నేను ఎలాబరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3, ఐటెమ్ 4 కింద ఎలాబరేట్ చేసుకుంటున్నాం. బేసిక్‌గా ఇక్కడ ఏమున్నాయి? ఏఎంపీ ఇక్కడ మనకున్నాయల్లా ఏంటి అంటే లొకేషన్స్ చాలా చిన్న లొకేషన్. ఇక్కడ రోల్ అప్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏఎంపీ అని, రాజమండ్రి అని, ఏదో మండపేట అని ఇలా లొకేషన్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే ఇంకా లార్జ్ లొకేషన్స్ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఇంకా పెద్ద లొకేషన్స్ కింద నేను ఎలాబరేట్ చేస్తున్నాను. అంటే సైజ్‌ని ఏం చేస్తున్నానంటే ఇంక్రీజ్ ద సైజ్. ఇక్కడ మనం చేసేది చిన్న సైజుని కాస్త యూజింగ్ రో రో డ్రిల్ డౌన్ కాన్సెప్ట్. ఈ డ్రిల్ డౌన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఏంటంటే క్వార్టర్స్‌గా ఉన్నవి మంత్స్ కింద, మంత్స్‌గా ఉన్నవి ఇయర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకొని సైజుని పెద్దది చేసుకుంటున్నాం. సో, ఇది ఏం చేస్తున్నామంటే డ్రిల్ డౌన్ ఆపరేషన్. రోల్ అప్ ఆపరేషన్ ఏంటంటే సైజుని డిక్రీజ్ చేయటానికి, డ్రిల్ డౌన్ ఆపరేషన్ ఏం చేస్తామంటే ఉన్న సైజుని కాస్త మనం పెంచుకోవడానికి యూజ్ చేస్తాం. సో, అలాగే ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే స్లైస్. ఈ స్లైస్ అంటే ఏం చేస్తున్నామంటే, స్లైస్ అంటే దానిలోని మీనింగ్ ఉంది. పార్ట్స్ కింద కట్ చేసేసుకుంటాననమాట. ఎలా అంటే నాకిప్పుడు ఈ డైమెన్షనల్ ఉంది. ఈ మల్టీ డైమెన్షనల్ నేను ఏం చేస్తానంటే, ఈ ఒక్క పార్టే ఇలా ఉంది చూడండి. ఈ పార్ట్ ఒక్కటే స్లైస్ కింద కట్ చేసుకుంటాను. ఈ స్లైస్‌లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఐ1, ఐ2, ఐ3, ఐ4 ఉన్నాయి. క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4 ఉన్నాయి. ఇక్కడ ఇందులో నేను బేస్ చేసుకుంటే నాకున్నది కాస్త ఏంటంటే 605 అని ఒక నంబర్, నెక్స్ట్ 25 అని ఒకటి, 14 అని ఒకటి, 40 ఒకటి. నేను ఈ పార్ట్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ పక్క పార్ట్ ఒక్కటే తీసుకుంటాను. లేదా ఈ పక్క పార్ట్ తీసుకుంటాను. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసుకోవడానికి స్లైస్ అంటాం. అంటే సబ్ క్యూబ్ కింద నేను క్రియేట్ చేసుకుంటాను. స్లైస్ ఆపరేషన్ సెలెక్ట్ వన్ పర్టిక్యులర్ డైమెన్షన్ ఫ్రమ్
గివెన్ క్యూబ్ అండ్ ప్రొవైడ్స్ ఏ న్యూ సబ్ క్యూబ్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉన్న దానిలో నుంచి నాకు కావలసిన సబ్ పార్ట్‌ని నేను తీసుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా కావాల్సిన పార్ట్‌ని. ఆ పార్ట్‌ని ఏంటంటే స్లైస్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసి నేనేం చేస్తున్నాను, జస్ట్ పార్ట్ కింద తీసేసుకున్నాను. అంటే కట్టింగ్. స్లైస్ ఈజ్ ఇన్ ద సెన్స్ ఏ కట్టింగ్. ఈ కట్టింగ్ చేసుకుంటున్నాను నేను ఈ పార్ట్‌ని. ఈ పార్ట్ కట్ చేసినప్పుడు ప్రీవియస్ డేటా అనేది నాకు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకోకుండా నేనేం చేస్తున్నాను, ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అంటే నేను తీసుకున్న పార్ట్ అంతా ఏంటంటే ఇదొక్కటే. ఇంగ చూడండి ఈ పార్ట్. ఈ పార్ట్‌లో ఏముంది విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్? I1, I2, I3, I4 ఇట్లా ఐటెమ్స్ ఉన్నాయి. 605, 825, 14, 400 అని చెప్పి నాకు డేటా ఉంది. సో, ఈ పార్ట్ మాత్రమే అంటే పార్ట్‌ల కింద కట్ చేసి డేటాని తీస్తున్నామంటే అది స్లైస్ అంటామనమాట. అలాగే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే డైస్. ఇంకా డైస్‌కొచ్చేసరికి ఇక్కడ పార్ట్స్ ఏం చేస్తున్నాము, కట్ చేసి దేని పార్ట్ దానికి తీసుకుంటున్నాం. ఇక డైస్‌కొచ్చేసరికి ఏంటి అంటే 2 ఆర్ మోర్ పార్ట్స్‌ని మనం ఎట్ ఎ టైమ్ తీసుకుంటాం. ఇక్కడ స్లైస్‌లో అయితే సింగిల్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సింగిల్ పార్ట్ మాత్రమే తీసుకుంటాము. డైస్ కూడా నథింగ్ బట్ ఎ స్లైస్. ఈ డైస్ అనేది కూడా స్లైస్ లాగే కట్ చేసే తీసుకుంటాం కానీ ఎట్ ఎ టైమ్ 2 ఆర్ మోర్‌ని మనం తీసేసుకుంటాం. 2 ఆర్ మోర్ డైమెన్షన్స్‌ని మనం క్యూబ్స్ కింద మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటున్నాం 2 ఆర్ మోర్ అంటే, ఇప్పుడు నాకు ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3, ఐటెమ్ 4 ఉంది. Q1, Q3, Q4 ఇట్లా మనకి డేటా ఉన్నాయి. సో, నేనేం చేస్తున్నానంటే, జస్ట్ నేను తీసుకుంటున్న డేటా Q1, Q2కి సంబంధించిన ఈ డేటాని, నెక్స్ట్ ఐటెమ్ 1కి, ఐటెమ్ 2కి సంబంధించిన డేటాని నేను తీసుకుంటున్నాను. సో, అలా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎట్ ఏ టైమ్ 2 స్లైసెస్‌ని కంబైన్ చేసుకుంటున్నాను ఇంటిగ్రేషన్ లాగా. సో, డివైస్ ఫర్ లొకేషన్స్‌లో నుంచి టీని, వీని తీసుకుంటున్నాను. లొకేషన్స్‌లో నుంచి టీని, వీని. ఎట్ ద సేమ్ టైమ్ టైమ్స్‌లో నుంచి ఈ టైమ్ ఉంది కదా! టైమ్స్‌లో నుంచి ఏం తీసుకుంటున్నానంటే Q1, Q2ని తీసుకుంటున్నాను. ఐటెమ్స్ నుంచి ఏం తీసుకుంటున్నానంటే I1, I2 తీసుకుంటున్నాను. ఇక్కడికొచ్చేసరికి ఒక డైస్ ఎలాగ ఫార్మ్ అయిందో చూడండి. నేను Q1, Q2 తీసుకున్నాను. వి, టీ అనే 2 కంట్రీస్ తీసుకున్నాను. లొకేషన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ I1, I2 అంటే ఇక్కడ ఏమవుతుంది నాకు, ఇక్కడ ఒక న్యూ క్యూబ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ న్యూ క్యూబ్. ఈ జనరేట్ అవ్వడానికి బిఫోర్ ఏం జరిగింది అంటే డైస్ టెక్నాలజీ అప్లై చేసాం. ఇది ఎక్కడ మీద అప్లై చేసామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని నుంచి చేసాం. అంటే ఏ 2 నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ 2 తోటి మనకొక న్యూ క్యూబ్ అనేది జనరేట్ అయింది. దట్ ఈస్ ద డైస్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి పివట్. ఇక్కడ స్లైస్‌కి, డైస్‌కి డిఫరెన్స్ తెలిసిందా? ఎలా? స్లైస్ అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌ని ఇండివిడ్యువల్‌గా కట్ చేసుకుంటాము. డైస్ అనేది ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్ పార్ట్‌లోంచొని ఏదో ఒక 2 ఐటెమ్స్‌ని మనం తీసుకొని ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే పివట్. పివట్ అనేది ఏంటి అంటే ఇది చాలా సింపులు. పివట్ ఆపరేషన్‌ని మనం రివర్స్ చేయడం. రివర్స్ అంటే ఏంటంటే రొటేషన్ చేయడం అనమాట. లెఫ్ట్‌లో ఉన్నదాన్ని రైట్‌లోకి, కాలమ్స్‌ని రోస్ కింద, రోస్‌ని కాలమ్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ పివట్ ఆపరేషన్ ఆల్సో నోన్ యాస్ ఎ రొటేషన్. దిస్ ఆపరేషన్ రొటేట్స్ ద డేటా యాక్సెస్ ఇన్ వ్యూ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎన్ ఆల్టర్‌నేటివ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద డేటా. అంటే నేను ఇప్పుడు నిలువుగా ప్రెజెంట్ చేస్తున్నాననుకోండి. దాన్ని అడ్డంగా ప్రెజెంట్ చేయటం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోస్‌ని కాలమ్స్ కింద, కాలమ్స్‌ని రోస్ కింద. ఇక్కడ చూడండి CNTV అనేది ఇలా ఉంది నాకు చెన్నై, నెక్స్ట్ న్యూజిలాండ్, తమిళనాడు, వైజాగ్ అని నాకు ఇలా లొకేషన్స్ ఉన్నాయి. ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3, ఐటెమ్ 4 అని ఉన్నాయి. నేను యూజింగ్ పివట్ ఆపరేషన్ నేనేం చేస్తున్నాను అనేది మనకి ఇక్కడ కాలమ్స్‌లో ఉంది. ఇక్కడ ఇలాగా రోస్ రూపంలో నేను ఇక్కడ రోస్ లాగా తీసుకున్నాను. బట్ ఇక్కడికొచ్చేసరికి నేనేం చేశాను, పివట్ యూజ్ చేశాను గదా! కాలమ్స్ రూపంలో తీసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ నేను తీసుకునేది కాలమ్స్. ఈ రోస్ కాస్త ఏమైనాయి, కాలమ్స్‌గా ఎళ్ళిపోయినాయి. ఈ కాలమ్ కాస్త ఏమైంది, రోస్‌గా వచ్చింది. అంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ రొటేట్ రిప్రజెంటేషన్. స్ట్రెయిట్‌గా ఉన్నది, హారిజాంటల్‌గా ఉన్నదని వర్టికల్‌గా, వర్టికల్‌గా ఉన్నదని హారిజాంటల్‌గా తీసుకుంటున్నాం. సో, స్టూడెంట్స్ దీనికి మనకేంటి అంటే ఒలాప్ టెక్నాలజీలో ఒలాప్ ఆపరేషన్స్‌ని మనం యూజ్ చేసాం.
ఒలాప్ ఆపరేషన్స్ వచ్చి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 4 టైప్ ఆపరేషన్‌లో మనకేంటంటే రోల్ అప్ అనేది పెద్ద సైజుగా ఉన్నవి కాస్త చిన్న సైజుగా రెడ్యూస్ చేసుకుంటాము. డ్రిల్ డౌన్ అనేదేంటంటే రోల్ అప్‌కి రివర్సు. ఈ రివర్స్‌లో ఏం చేస్తామంటే చిన్నగా ఉన్నదాన్ని కాస్త ఇంకా ఎలాబరేట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్లైస్ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేసుకుంటాం ఇండివిడ్యువల్‌గా. ఇక్కడ డైస్‌కొచ్చేసరికి ఏం చేస్తున్నామంటే ఎట్ ఏ టైమ్ 2 ఆర్ మోర్ ఐటెమ్స్‌ని మనం క్లబ్ చేసి ప్రెజెంటేషన్ చేస్తాం. పివట్ వచ్చేసరికి ఏంటంటే మనకి రొటేషన్ బేస్డ్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది రైట్ సైడ్‌లోకి, రైట్ సైడ్‌లో ఉన్నది లెఫ్ట్ సైడ్‌లోకి రొటేట్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో, స్టూడెంట్స్, నా ఈ లెసన్ గనక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని జా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరింత మందికి మీరు ఈ ఛానల్ కోసం తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్.